సాయిరామ్. నిద్రపోయే ముందు ఏం చేయాలో ఆలోచిద్దాం. మంచి నిద్ర పట్టాలన్నా గతించిన ఆ రోజుకి ఒక వీడ్కోలు చెప్పటం లాంటిది నిద్రపోయే ముందు చేసే పని. మనం భగవంతుణ్ణి నమ్మినప్పుడు మనం కోరుకున్న దానికి ఫలితం పాజిటివ్గా కనపడ్డప్పుడు ఆ పాజిటివ్ ఫలితం ఇచ్చినందుకు భగవంతునికి మనం కృతజ్ఞత చెప్పుకుంటాం. నెగిటివ్ ఫలితం వస్తే దానికి ఏదో కారణం ఉంటుంది అనుకుంటాం. అది కూడా మంచికే అనుకోవాలి, దానికి కూడా కృతజ్ఞత చెప్పుకోవాలి నమ్మకం ఉన్నప్పుడు. అలాగే ఒకరోజు మనము భగవద్ధ్యానంతో భగవంతుని స్మరణతో మొదలుపెట్టినప్పుడు మళ్ళీ రాత్రి పడుకునేటప్పుడు అలాగే భగవన్ స్మరణతో ఆ రోజుకు వీడ్కోలు చెప్పి వచ్చే రోజుకు స్వాగతం చెప్పటం అన్నమాట. నిద్రపోయే ముందు ఒకటేమిటంటే మనం ఎక్కడ మన పడగదిలో తప్పకుండా దక్షిణం తలచేసి నిద్రపోవాలి. వాస్తు ప్రకారం దక్షిణం తలచేసి పడుకోవాలి, పాదాలు తూర్పుకి ఉండాలి. ఇది నిద్రపోవాల్సినటువంటి పద్ధతి. ఎందుకంటే ఉత్తరం కుబేర స్థానం కాబట్టి పొద్దున నిద్రలేవగానే మనం కుబేర స్థానం చూస్తూ నిద్రలేస్తాం. ధనప్రదాయిని కుబేర స్థానం. దక్షిణం యమస్థానం కాబట్టి అటు పాదాలు పెట్టకూడదు అని మనకి పౌరాణిక కథల్లో చెప్తారు. సైంటిఫిక్ రీజనింగ్స్ అవి వేరే ఉన్నాయి, అవి మళ్ళీ మనం చెప్పుకున్నాం. ఈరోజు నిద్రపోయే ముందు అంటే అన్న భోజనం ఇదంతా అయిన తర్వాత నిద్రకు ఉపక్రమించటానికి ఒక 5-10 నిమిషాల ముందు మనం మంచం మీద కూర్చొని కానీ తూర్పుకు అభిముఖంగా నిలబడి కానీ బెడ్రూమ్లో కానీ మనకి పూజా మందిరం ఏదన్నా ఉంటే ఆ మందిరానికి బయట ఇంట్లో పూజా మందిరం ఉన్నప్పుడు ఆ మందిరానికి బయట వైపున నిలబడి తూర్పుకు అభిముఖంగా మనం భగవంతుని స్మరించుకోవాలి. ఎక్కడైనా మనకు వీలున్న చోట కూర్చొని స్మరించుకోవచ్చు. సపోజ్ ఏదైనా కార్యార్థి మీరు ఏదో పరాయి దేశం వెళ్ళారు, అక్కడ హోటల్ గదిలో కూడా తూర్పుకు అభిముఖంగా కూర్చొని మీరు ధ్యానం చేసుకోవచ్చు. ధ్యానం అంటే ఏదో పెద్ద పెద్ద సంస్కృత సమాసాలు శ్లోకాలు ఉంటాయని కాదు. మనకు వచ్చిన భాషలో ఈ భావాన్ని వ్యక్తీకరించుకోవటమే. భగవంతుని స్మరించుకొని ఎప్పుడూ కలియుగ మహామంత్రం అన్నది ఒకటి చెప్పాం మనం. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే అనుకొని దండం పెట్టుకొని ఈ రోజున ఒక మంచి రోజుగా ఇచ్చినందుకు మీకు కృతజ్ఞతలు. రేపటి రోజును ఈ రోజు కంటే మరింత మంచి రోజుగా ఇవ్వమని భగవంతుని కోరుకోవటం. చాలా రెండు సెంటెన్సెస్. మనకి ఇంత కడువడి పాలల్లో 2 స్పూన్ల షుగరే వేసి కలుపుతాం, తీయగైపోతాయి. మనకి 24 గంటల సమయంలో మనం వెచ్చించేది 2 క్షణాలు. ఈ కృతజ్ఞత చెప్పుకోవటం అన్నది గొప్ప పాజిటివ్ వైబ్రేషన్స్ని క్రియేట్ చేస్తుంది. ఎంత గొప్పగా ఈరోజు మనం సెలబ్రేట్ చేసుకున్నాం ఏమిటి అన్నది వేరే విషయం. మనం భగవంతుని ప్రార్థనతో మొదలుపెట్టిన రోజుని భగవంతుని ప్రార్థనతో చివరికి కృతజ్ఞతలతో ముగిస్తున్నాము. ఫిలాసఫీలోకి పోతే ఏది అంటే ఈరోజు జరిగిన ఏది కూడా చెడ్డది అనుకోకూడదు. భగవంతుడు ఇచ్చాడంటే తప్పకుండా మంచే. ఈ రోజున ఒక మంచి రోజుగా ప్రసాదించాల్సింది. నమస్కారం, కృతజ్ఞతలు. రేపటి రోజును ఈ రోజు కంటే మరింత ఉత్తమమైనదిగా ప్రసాదించమని చెప్పుకోవటం. సపోజ్ ఆ రోజు ఏదో ఒక విషాద సంఘటన జరిగిందనుకోండి, ఇదొక ఫిలాసఫీ. అది చెడు సంఘటన అని అనుకోకూడదు. ఆ సంఘటనకి దానికి ఒక హిస్టరీ ఉంది, దానికి ఒక కర్మ ఉంది, దానికి ఒక కథ ఉంది. దాని వరకు అది వేరే. కానీ మనం ప్రార్థించటం మాత్రం ఇలాగే ప్రార్థించుకోవాలి. ఇట్లా చేస్తూ ఉండటం వల్ల రోజు జరిగేటటువంటి చర్యలు ఏవైతే ఉంటాయో ఆ చర్యలు మన లోపల అన్కాన్షియస్గా పనిచేస్తూనే ఉంటాయి. ఎటువంటి గొప్ప గొప్ప ప్రతికూల పరిస్థితులను కూడా తట్టుకొని నిలబడగలిగే శక్తిని మీరు సొంతం చేసుకోగలుగుతారు. అది అప్పటికప్పుడు ఇన్స్టెంట్గా కనపడేది కాదు. ఇన్స్టెంట్గా కనపడేవి కూడా ఉంటాయి వాస్తులో. ఇది ఇన్స్టెంట్గా కనపడదు, బట్ లోపల ఒక నిర్మాణాత్మకమైనటువంటి వ్యక్తిత్వాన్ని తయారు చేస్తూ ఉంటుంది. ఇలా డైలీ చేస్తూ ఉండండి. నిద్రపోయే ముందు అంటే ఒక డే ప్రారంభానికి ఒక డే సెండ్ ఆఫ్కి మధ్యలో ఉన్నటువంటి ఒక యూనిట్ ఆఫ్ టైం వీఆర్ ఎక్స్పీరియన్సింగ్ ఇట్. ఆ ఎక్స్పీరియన్స్ని కృతజ్ఞత చెప్పటం వల్ల ఒక మెచ్యూరిటీగా మనం మార్చుకుంటున్నాము. అది అవసరం. దీనికోసం ఇలా రాత్రి పడుకోబోయే ముందు మీరు చేసి చూడండి, మీకు తప్పకుండా మంచి ఫలితాలు కనిపిస్తాయి. సాయిరామ్.